ఈరోజు మనం ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నటువంటి సృష్టి యొక్క తత్వములు పూర్తి చేసిన తరువాత ఎందుకు ఈ జీవుడు ఈ సృష్టిలోకి జన్మని మృత్యువుని తిరిగి తిరిగి పొందుతున్నారు అనేటువంటి విషయాన్ని గురించి సమాధానం చెప్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మనస్సు కారణము అనేటువంటి విషయాన్ని చెప్పారు. మనసులో ఉన్నటువంటి కోరికలు, మనసు చేస్తున్నటువంటి ఇంద్రియార్థాల ధ్యానం కారణంగా ఇంద్రియాలని ఆ యొక్క ఇంద్రియార్థాల తోటి భోగింపటానికి ప్రేరేపిస్తుంది. దానికి సొల్యూషన్ మనం ఇంద్రియార్థాల నుంచి దూరంగా ఇంద్రియాలని ఉంచగలిగితే మనసు వాటి గురించి ధ్యానం చేయడం కూడా మానేస్తుంది. సో ఈ విధంగా మనసు కారణంగా ఈ జీవుడు కర్మలని తయారు చేసుకుంటూ ఉన్నాడు. ఈ కర్మలు భౌతిక దేహాన్ని తయారు చేస్తున్నాయి. ఈ మనసు ఒక భౌతిక దేహాన్ని నుంచి ఇంకొక భౌతిక దేహానికి ఈ ఆత్మని తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ భౌతిక దేహానికి ఆత్మకి చాలా తేడా ఉంది. భౌతిక దేహము ఆత్మ కాదు, ఆత్మ భౌతిక దేహం కాదు. అయినప్పటికీ ఆత్మ అనేటువంటి జ్ఞానం లేకుండా భౌతిక శరీరమే నేను అనేటువంటి భావనలో మనము అజ్ఞానంలో ఉన్నాము. ఇదంతా కూడా శ్రీకృష్ణ భగవానుడు మాయ ప్రభావం వల్ల మనకిలా కలుగజేస్తున్నారు. అయితే ఏ విధంగా అయితే మనము స్వప్నం లేచిన తర్వాత, నిద్ర లేచిన తర్వాత స్వప్నాన్ని ఎలా అయితే మర్చిపోతామో అలా ఈ శరీరంలో ఉన్నటువంటి మనము పూర్వ శరీరంలో ఉన్నటువంటి విషయాలు, పూర్వ శరీరానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నింటినీ కూడా అలానే మర్చిపోతున్నాం. సో ఇది మనకి జరుగుతుంది. బీజ ప్రధానము, పిండోత్పత్తి, జన్మము, బాల్యము, కౌమారము, యవ్వనము, మధ్య వయస్సు, వృద్ధాప్యము, మృత్యువు అనేవి దేహమునందరి 9 అవస్థలు. ఇవన్నీ కూడా కేవలం దేహానికే ఉన్నాయి, ఆత్మకి లేదు. ఆత్మ నిత్య యవ్వనం, ఎప్పుడు ఒకలానే ఉంటుంది. చిన్న పిల్లాడి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ, ముసలివాడి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఒకలానే ఉంటుంది. అది నిత్యం, అది శాశ్వతం కూడా. ఎప్పటి నుంచి ఆత్మ ఉంది, శరీరం ఎప్పటి నుంచి ఉంది అంటే మనం ఒక పుట్టినరోజు చెప్తాం. ఎప్పటి వరకు ఉంది అంటే చనిపోయిన రోజు చెప్తాం. కానీ ఆత్మకి అలా పుట్టుక చావు అనేటువంటిది లేదు. అది సనాతనమైనటువంటిది ఆత్మ. భౌతిక దేహానికి భిన్నమైనటువంటి ఆత్మ ఈ భౌతిక సాంగత్యంలోకి రావడం వలన ఆత్మ, నేను ఆత్మ అనేటువంటి విషయాల్ని మనం మర్చిపోయేలా చేస్తుంది ఈ యొక్క భౌతిక మాయ. అందుకని మనం మళ్ళీ తిరిగి తిరిగి జన్మ మృత్యు చక్రంలో పడుతున్నాం. సో ఈ విధంగా పుట్టుక ఉంది, పుడుతున్నాము, మరణిస్తున్నాము అనేటువంటి విషయాలని మనము అనుభూతం చేసుకోలేకపోతున్నాం. ఎప్పుడైనా మన చిన్న చిన్న పిల్లల్ని చూసినప్పుడు, లేకపోతే మనకి పిల్లలు కలిగినప్పుడు మనకు అనిపిస్తుంది ఇప్పుడు పుట్టాడు అని. సో అదే విషయం మనకు కూడా వర్తిస్తుంది. మనం ఎప్పుడో ఒకసారి పుట్టాము అంటే ఎవరు పుట్టారు? ఈ శరీరం పుట్టింది, మనం కాదు. ఆత్మ పుట్టదు, ఆత్మ చావదు. పుట్టినా చనిపోయినా ఎవరు? శరీరం. శరీరమే. మరణించినప్పుడు కూడా ఎవరైనా మన బంధువులు, మన మిత్రులు, లేదా మన తోటి వాళ్ళు ఎవరైనా సరే మరణించినప్పుడు మనకి శరీరాన్ని వదిలేశాడు, ఇంకా శరీరానికి సంబంధించినటువంటి ఏ విషయాలకి ఆ వ్యక్తికి సంబంధం లేదు. ఇవన్నీ మనం ప్రత్యక్షంగా మనం చూస్తాం, కానీ వాటిని మనం అనుభూతం చేసుకోలేకపోతున్నాం. మన కళ్ళ ముందే ఎంతోమంది పెద్దవాళ్ళు, మన పూర్వజులు, మన తాతలు, తండ్రులు, ముత్తాతలు మన ముందే, మన కళ్ళ ముందే చనిపోయినప్పుడు మనకి ఎంతో కొంత వైరాగ్యం అనేటువంటిది వస్తుంది. అయ్యో ఇది అశాశ్వతమైనటువంటి శరీరం, ఏదో ఒక రోజు అందరూ వదలాల్సిందే. ఎవరు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వాళ్ళైనా, ఎంత ఐశ్వర్యం ఉన్నటువంటి వాళ్ళైనా, ఎంత శక్తి ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఈ శరీరాన్ని శాశ్వతంగా ఉండదు. కాబట్టి శరీరాన్ని పోషించుకోవడానికి చేసేటువంటి పనులు కాక మనం ఆత్మని ఉద్ధరించడానికి కూడా పనులు చేయాలి. ఈ భావన ఎప్పుడు వస్తుందండి? మన కళ్ళ ముందే ఎవరైనా మరణించి వాళ్ళ శరీరాన్ని తగలబెట్టడానికంటే ముందు వస్తుంది మనకి. శ్మశాన వైరాగ్యం అంటారు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని దహనం చేసేస్తారో ఆ తర్వాత ఇంటికి వస్తారు కదా, శ్మశానంలో ఉన్న ఫీలింగ్ ఇంటికి వచ్చాక కూడా ఉంటుందా? వెళ్ళిపోద్ది ప్రభుజీ. పోదు. మాయ మాయ కొంత అంతగా సమయం తినేస్తుంది. ఉంటుంది ప్రభుజీ. మళ్ళీ శ్మశానంలో ఉన్నప్పుడు ఏది శాశ్వతం కాదు. ఎంత గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించినోడు ఏం చేశాడు? మొత్తం వదిలేసి వెళ్ళిపోయాడు అని మనం ఏదో ఏదో మాట్లాడుకుంటాం శ్మశానంలో.
ఇంటికి రాగానే మళ్ళీ పేరు ప్రతిష్టల కోసం, ప్రఖ్యాత కోసం, డబ్బు కోసం, ఆ, అన్ని శక్తి సామర్థ్యాలు అన్నింటినీ జోడించి మళ్ళీ పనిచేయడం మొదలు పెడతాం. మరి ఏమైంది ఆ వైరాగ్యం? అప్పుడు ఉన్నటువంటి వైరాగ్యం రియలైజేషన్ ఎందుకు అది కంటిన్యూ అవ్వట్లేదు? ఏదో ఒక క్షణానికి మనకు తెలుస్తుంది మనం కూడా శాశ్వతం కాదు అని. కానీ మరి మనం కూడా శాశ్వతం కాదు అనేటువంటి స్థితిలో మన యొక్క కర్మలు ఎందుకు లేవు? మళ్ళీ రాగానే మళ్ళీ భౌతికంగా పూర్తిగా నియుక్తం అయిపోయి మన జీవితంలో భౌతికమైనటువంటి పనులు తప్ప వేరే ఏమీ ఉండట్లేదు. కనీసం అప్పుడన్నా కృష్ణుని గుర్తు తెచ్చుకుంటామా అంటే అప్పుడు కూడా కృష్ణుడు గుర్తు రావట్లేదు. పూర్తి వైరాగ్యం అనేటువంటిది ఒక వ్యక్తికి భౌతికమైనటువంటి శరీరంలో ఉన్నప్పుడు సాధ్యం కావట్లేదు. కేవలం ఇది అజ్ఞానం వల్ల మాత్రమే జరుగుతుంది. అందుకనే చావు, పుట్టుక అనేటువంటివి భౌతికమైనటువంటి వ్యక్తుల్ని కలతకి గురి చేస్తాయి, కానీ భక్తుడికి కలతల్ని గురి చేయవు. సో నిన్న మొన్న ఒక చిన్న కథ విన్నాను. ఎవరో ఒకళ్ళు బృందావనం వెళ్ళారు. యమునా నదిలో బోటింగ్ చేస్తున్నారు. యమునా నదిలో బోటింగ్ చేస్తూ ఉన్నప్పుడు భక్తులు కదండి, యమునా నదిలో బోటింగ్ చేసినా లేకపోతే యమునా నది ఒడ్డు మీద తిరిగినా కానీ వాళ్ళంతా కూడా కృష్ణ చైతన్యంలోనే ఉంటారు కదండి. అక్కడ రాధే 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 తప్ప ఏమైనా వినిపిస్తుందా? ఏమి వినిపించదు. హరే కృష్ణ రాధే. తర్వాత జపం చేస్తూ ఉంటారు, నామ జపం చేస్తూ ఉంటారు. వాళ్ళు బృందావనంలో పోయి యమునలో పోయినప్పుడు బోటింగ్ అయినప్పుడు బోటు తిరగబడి మొత్తం నీళ్ళల్లో పడిపోయి చనిపోయారు వాళ్ళు. 15 మంది డివోటీస్. ఓకే, చనిపోయారు. మరి భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు, ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఆలోచిస్తారు ఈ సందర్భంలో? ఉం? ఆధ్యాత్మికంగా ఉన్నవాడైతే చక్కగా మేము భగవద్ధామానికి వెళ్ళాం అనుకుంటారు. ఆ, బృందావనంలో మరణించారు భగవంతుడు కాబట్టి మంచి అవకాశాన్ని ఇచ్చారు మాకు, ఎప్పుడైనా చావాల్సిందే. భగవంతుడి యొక్క ధామంలో, అది యమునా నదిలో హరినామాన్ని జపం చేస్తూ భగవంతుడు మనల్ని తీసుకెళ్ళాడు అంటే ఇది అంతకంటే అదృష్టం ఏమైనా ఉంటుందా? ఆ? అంతకంటే ఉత్తమమైనది ఏమైనా ఉంటుందా ఒక వ్యక్తికి? ముక్తి ఇంకేం లేదు. లభిస్తుంది, భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు. బృందావనంలో మరణిస్తేనే నువ్వు ఎవరిని, కృష్ణుని తలుచుకున్నా తలుచుకోకపోయినా బృందావనంలో మరణిస్తేనే మనం భగవంతుడి ధామానికి వెళ్ళిపోతాం. ఓకే, అలాంటిది మరి అదే కదా మనకి చెప్పింది అక్కడ. ఉద్ధవ్ గీత స్టార్ట్ అవడానికంటే ముందు ద్వారకలో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడికి, ద్వారక వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఎందుకు వెళ్తుంటారు వాళ్ళందరూ? ద్వారకలో మరణిస్తే వాళ్ళు కృష్ణుడి ధామానికి రావాలి. ఉమ్. కృష్ణుడి ధామానికి రావాల్సినటువంటి అర్హత లేనటువంటి వాళ్ళందరూ కృష్ణుడి యొక్క ద్వారకని వదిలేసి బయటికి వెళ్ళిపోయి అక్కడ వాళ్ళు మధురపానం చేస్తూ గొడవలు పెట్టుకుని వాళ్ళు అక్కడ మరణించడం అనేటువంటి జరుగుతుంది. ద్వారకలో మరణిస్తే వీళ్ళందరికీ భగవంతుడి ధామం వస్తుంది, కానీ వీళ్ళందరూ భగవంతుడి ధామానికి వెళ్ళేటువంటి అర్హత పొందినటువంటి భగవంతుడి యొక్క పార్షదులు కాదు, వాళ్ళందరూ కూడా దేవీ దేవతలు. ఓకే, సో ఆ దేవీ దేవతల స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే భగవంతుడి యొక్క లీలల్లో భాగం పంచుకోవడం కోసం ద్వారక వచ్చారో వాళ్ళందరూ తిరిగి వాళ్ళ వాళ్ళ దేవీ దేవతల స్థానానికి వెళ్ళాలి, కాబట్టి వాళ్ళు ద్వారకను వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. కృష్ణుడు వాళ్ళందరినీ కూడా ద్వారక వదిలేసి పంపించేశారు వాళ్ళ మరణ సమయంలో. మరి అలానే వృందావనంలో మరణించినటువంటి వ్యక్తులకి కలిగేటువంటి ఉత్తమ గతి ఎక్కడ ఎలా మరణించినా కలగదు, సాధ్యం కాదు. కానీ ఇదే సంఘటనని భౌతికమైనటువంటి వ్యక్తులు ఎలా భావిస్తారు? మీరేదో అంటారు, భగవంతుడి నామం తీసుకుంటే భగవంతుడు ఎంతో ప్రొటెక్ట్ చేస్తారు, భగవంతుడి రక్షణ మనకుంటుంది అని అంటున్నారు. సరే, మీరు ఇక్కడెక్కడో మరణించారంటే మీకు భగవంతుడి రక్షణ ఇవ్వలేదు అనుకోవచ్చు. బృందావనంలో పోయారు, అది యమునా నదిలో పోయారు, అది హరినామాన్ని చెప్తున్నారు. మరి అంత పూర్తిగా కృష్ణ చైతన్యంలో మీరు ఉన్నప్పుడు మీ పడవ బోల్తా పడి మీరు చనిపోతుంటే కృష్ణుడు ఏం చేశాడు? ఓకే, ఇదేనా కృష్ణుడు ఇచ్చే మీకు ప్రొటెక్షన్ అంటారు భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులు. అంటే భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఈ శరీరంలో ఇలానే క్షేమంగా ఉండడం. మరణించకపోవడం. ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తులకి ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఈ శరీరంలోంచి మనల్ని తీసుకెళ్ళిపోయి ఇంకొక శరీరం ఇవ్వకుండా ఉండడం. తీసుకెళ్ళిపోవడం. ఓకే, మళ్ళీ ఇలాంటి శరీరాన్ని మళ్ళీ మనకి ఇవ్వకుండా భగవంతుడు చూడడం అనేటువంటిది ప్రొటెక్షన్. ఇది ప్రొటెక్షన్. మరి వృందావనంలో జరిగినటువంటి ఆ యాక్సిడెంట్ వల్ల ఆ జీవులకి కృష్ణుడు ప్రొటెక్షన్ ఇచ్చాడా, ప్రొటెక్షన్ ఇవ్వనట్టా? ఇచ్చాడు. ప్రొటెక్షన్ ఇచ్చినట్టు. అది అది కేవలం భక్తులకి మాత్రమే తెలుస్తుంది, అభక్తులకి తెలియదు, అర్థం కూడా కాదు. అందుకనే ఇక్కడ మనం చెప్పుకుంటున్నటువంటిది ఈ మరణము, ఈ యొక్క మరణం వల్ల కలగాల్సినటువంటి వైరాగ్యము, మన కళ్ళ ముందే చనిపోతున్నటువంటి వాళ్ళు చనిపోతున్నా కానీ దాన్ని చూసి మనం ఏమీ నేర్చుకోకపోవడం, మనం ఏమీ తెలుసుకోలేకపోవడం, మన యొక్క జ్ఞానంలో మార్పు రాకపోవడం, మన యొక్క కర్మంలో మార్పు రాకపోవడం, ఇదంతా కూడా భగవంతుడు
మనల్ని అలా మాయలో ఉంచేశారు. ఇదంతా కూడా కేవలం మనకి ఆ జ్ఞానం, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల జరుగుతుంది. ఓకే, మనం ఈరోజు 50వ శ్లోకం నుంచి చూద్దాం. 50వ శ్లోకం శ్రీవాణి మాతాజీ. తరోర్బీజ విపాకాభ్యాం యో విద్వాన్ జన్మ సంయమౌ तरोर्भिच विपाकाभ्यां यो विद्वान् जन्म समयमौ సంయమౌ संयमौ తరోర్విలక్షణో ద్రష్టా ఏవం ద్రష్టా తనో పృథక్. తరోర్విలక్షణో ద్రష్టా ఏవం ద్రష్టా తనోః పృథక్. విత్తు నుండి చెట్టు ఉత్పత్తిని ఫలించిన పిమ్మట దాని వినాశనమును గమనించడి వాడు నికముగా చెట్టుకు అన్యముగా విలక్షణ ద్రష్టయగును. అదే రీతిలో దేహము యొక్క జన్మ మృత్యువుల ద్రష్టాతానికి అన్యముగా నిలుచును. భాష్యము. వృక్షముల సంబంధములో విపాక అను పదము మృత్యు అనేది చివరి మార్పును సూచించును. వరి పైరు వంటి ఇతర మొక్కల సంబంధములో విపాక అను పదము పరిపక్వ స్థితిని సూచించును. ఆ స్థితి అందే దానికి వినాశము కూడా కలుగును. ఈ విధముగా కేవలము వీక్షించడం ద్వారా మనుషుడు దేహం యొక్క అసలైన స్థితిని దివ్యద్రష్టగా తన స్థితిని చక్కగా ఎరగగలడు. హరే కృష్ణ ప్రభు. దేహాత్మ భావంలో ఉన్నంత కాలం దేహానికి జరుగుతున్నటువంటి నష్టాల వలన మనము విచలితమవుతూ ఉంటాం. ఓకే, ఏ విధంగా అయితే మనం ఈ దేహానికి అన్యంగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞానంతో అర్థం చేసుకున్నప్పుడు ఈ దేహానికి కలిగేటువంటి బాధలు, ఈ దేహానికి కలిగేటువంటి దుఃఖాల వలన విచలితుడు కాడు. ఎప్పుడైతే మనము మన కళ్ళ ముందే ఒక చెట్టు, ఒక విత్తనం నుంచి వచ్చినటువంటి ఒక చెట్టు, ఆ చెట్టు పెద్దదవడం, ఆ పెద్దదైనటువంటి చెట్టు ఫలాలనివ్వడం, ఫలాలను ఇచ్చినటువంటి చెట్టు మళ్ళీ ముసలిదైపోయి చనిపోవడం, ఇది మన కళ్ళ ముందే మనం చూసినప్పుడు మనం ద్రష్ట. ద్రష్ట అంటే సాక్షిగా ఉండడం. ఓకే, సాక్షిగా మనం ఇది చూసినప్పుడు మనకి అంటే ఏంటన్నట్టు, మనం చెట్టు కాదు కాబట్టి మనం చెట్టు కాకుండా మనం చెట్టును చూస్తూ ఉన్నాం. అప్పుడు మనం సాక్షిగా చెట్టు యొక్క పరిణామ క్రియ అనేటువంటి మొత్తం కూడా మనం చూడగలుగుతున్నాం. అలానే మన శరీరానికి ఉన్నటువంటి పరిణామ క్రియ, పుట్టడం, పెద్దది కావడం, ముసలివాళ్ళు కావడం, మరణించడం అనేటువంటి ఈ పరిణామ క్రియ ఏదైతే ఉందో దీన్ని కూడా మనం ద్రష్టలా చూడాలి. అప్పుడే మనకి జ్ఞానం వస్తుంది. ఓకే, సాక్షిలా ఉండాలి మనం. ఇది జరుగుతుంది అంటే ఏంటి, నేనే శరీరము అని అనుకుంటే ఆ సాక్షి మనము. శరీరానికి బాహ్యంగా ఉన్నటువంటి నేను ఈ శరీరాల్ని ఇలా పుట్టడం, పెద్ద కావడం, మరణించడం అనేటువంటిది చూస్తూ సాక్షిగా ఉంటున్నాము అని. అంటే మనము ద్రష్ట అనేటువంటి వాడు అన్యంగా ఉంటాడు, అంతే కదా. సంఘటనకి అన్యంగా, జరిగినటువంటి వ్యక్తికి అన్యంగా ఉండాలి. ఓకే, ఆ విధంగా దానివల్ల మనకి జన్మ మృత్యువులు అనేటువంటి వాటిని మనము స్పష్టంగా తెలుసుకోగలుగుతాము. నెక్స్ట్ 51 మంగతాయర్ మాతాజీ. మంగతాయర్ మాతాజీ. రాధికా మాతాజీ. ప్రణామం. ప్రకృతేరేవ మాత్మానం అవివిచ్ఛా బుధ పుమాన్. ప్రకృతేరేవ మాత్మానం అవిచ్ఛా బుధ పుమాన్. తత్వేన స్పర్శ సమ్మూఢః సంసారం ప్రతిపద్యతే. తత్వేన స్పర్శ సమ్మూఢః సంసారం ప్రతిపద్యతే. హరే కృష్ణ. బుద్ధిహీనుడు వ్యక్తి ప్రకృతి నుండి తనను అన్యముగా చూడజాలక ప్రకృతిని సత్యమని భావించను. దాని సంపర్కము చేతడు పూర్తిగా భ్రమితుడై సంసార చక్రమును ప్రవేశించును. భాష్యము. హరే కృష్ణ. ప్రభుపాదుల వారికి జై. ఇటువంటి శ్లోకము శ్రీమద్భాగవతము 1.7.5 నందు ఒకటి ఉన్నది. ఏయో సమ్మోహితే జీవ ఆత్మానాం త్రిగుణాత్మకం కరోపి మనుతే వర్ణం తత్కృతం చాభివజ్యతే. ఈ బాహ్యశక్తి కారణముననే జీవుడు తాను త్రిగుణాతీతుడైనను తనను ప్రకృతికి సంబంధించిన వానిగా భావించుచు భౌతిక క్లేశమును అనుభవించును. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. సో ఇక్కడ కృష్ణుడు ఎవరైతే వ్యక్తి ఈ ప్రకృతిలో భాగంగా ఉండి ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి ఈ మార్పుల్ని తెలుసుకోలేకపోతూ ఉన్నాడో, ఈ ప్రకృతి సంపర్కం కారణంగా ఈ ప్రకృతిలో జరుగుతున్నటువంటి మార్పులని
అర్థం చేసుకోలేకుండా భ్రమితమైపోయి ఉన్నాడో అలాంటి వ్యక్తిని బుద్ధిహీనుడు అని అంటున్నారు. ఎవరు బుద్ధిహీనులు? ఎవరు బుద్ధిహీనులు? ప్రకృతి సంపర్కంలో కలిసిపోయి ఉమ్, ప్రకృతిలో తను కూడా ఒక వ్యక్తిని అనుకుంటే, ఉమ్, జీవుణ్ణి అనుకుంటే, ఉమ్. ఏదైతే ప్రకృతి సత్యము అని అనుకుంటున్నాడు అంటే ఇప్పుడు ఉదాహరణకి మనము ఈ శరీరంలోకి వచ్చేసాం అంటే ఏమనేటు ప్రకృతిలో కలిసిపోయాం. శరీరంలో రాకముందు మనం ప్రకృతికి భిన్నం, శరీరంలోకి వచ్చాక కూడా మనం ప్రకృతికి భిన్నం. కానీ అది మనం అర్థం చేసుకోవట్లా. ఎప్పుడైతే మనం ఈ శరీరంలోకి వచ్చామో ప్రకృతిలో కలిసిపోయాం. మనం ప్రకృతిలో కలిసినటువంటి మనము ప్రకృతికి భిన్నంగా ఉన్నప్పుడు ఎలా అయితే ప్రకృతిని చూస్తామో అలా చూడట్లేదు. అందుకని ఇందాక శ్లోకంలో మనము ప్రకృతికి భిన్నంగా ఉన్నప్పుడు ప్రకృతికి ద్రష్ట అవుతాం. మనం ప్రకృతిలో కలుగుతున్నటువంటి మార్పులకి మనం సాక్షులం అవుతాం. మనం ఏం చేస్తున్నాము? ప్రకృతిలోకి వచ్చి దేహాత్మ భావన అంటే తాదాత్మ్యం చెంది ఉన్నాం. మనం ప్రకృతిలో ఒకటి అనుకుంటున్నాం. ఇంకొక మిస్టేక్ ఏం చేస్తున్నాం మనము? యాక్చువల్గా అయితే ప్రకృతిలో రాగానే గుణాల యొక్క ప్రభావం, మాయ యొక్క ప్రభావం కారణంగా మనం పూర్వజన్మని మర్చిపోతున్నాము, ఆత్మ యొక్క నిజస్థితిని మర్చిపోతున్నాం. రెండింటినీ మర్చిపోతున్నాం. ఆత్మ యొక్క నిజస్థితిని మర్చిపోవడం కారణంగా మనమే ఈ శరీరము అని అనుకుంటున్నాం. ఇది మొదటి తప్పు, మొదటి ప్రాబ్లం. ఇక రెండవ ప్రాబ్లం ప్రకృతిని సత్యము అని అనుకోవడం. అంటే ప్రకృతిని సత్యము అని అనుకోవడం అంటే మనకి కనిపిస్తుందంతా నిజము, అంత మాత్రమే కాదు మనం కూడా నిజం. ప్రకృతి సత్యము అంటే ఇక్కడ శరీరం నిజము అని అనుకోవడం, శరీరం శాశ్వతం అని అనుకోవడం, శరీరమే నేను అని అనుకోవడం. ఫస్ట్ నేను శాశ్వతం అని అనుకుంటాం. నేను చనిపోతాను అని ఎవరైనా భావిస్తారా? ఒకవేళ గనక ఎవరైనా నేను రేపో ఎల్లుండో అవతా ఎల్లుండో చనిపోతాను అని అనుకుంటే మన కర్మలు ఇప్పుడు ఉన్నట్టు ఉండవు. అంటే నేను చావను అని మాత్రం గ్యారంటీగా అనుకుంటున్నాం. మనం అనుకుంటున్నామా లేదా? మనం చావము అని అనుకుంటున్నాం. అంటే ఏంటి అనుకుంటున్నట్టు? మనము శాశ్వతము, లేదు అంటే మనము చనిపోతాము అనేటువంటి జ్ఞానం మనకి లేకపోవడం. బతికినన్నాళ్ళు బతికిన ఆనందంగా ఉండాలనుకుంటున్నారు ప్రభుజీ. ఇప్పుడు పోతాము కానీ బతికినన్నాళ్ళు ఆనందంగా, అంటే ఆనందం అంటే వాళ్ళు అనుకున్న ఆనందం, ఇంద్రియ భోగం. సో ప్రకృతిని సత్యము అని భావించడం అంటే అది. ఓకే, దాని సంపర్కించే పూర్తిగా భ్రమితుడై సంసార చక్రమును ప్రవేశించును. జన్మామృత్యుకి సైకిల్లో ఉండిపోతున్నాడు. సంసార చక్రంలో ప్రవేశించడం అంటే జన్మామృత్యు సైకిల్లో ఉండిపోతున్నాడు. జన్మామృత్యు సైకిల్ నుంచి బయటికి రాలేకపోతున్నాడు. కారణం నేను ఈ భౌతిక శరీరం, ఈ భౌతిక శరీరంతో ఉన్నంతకాలం సంతోషంగా ఉండాలి అని మాతాజీ ఇప్పుడు చెప్పారు చూసారా. అలాంటి ఒక భావన, మనం చనిపోతాం కాబట్టి చనిపోయే లోపల ఆత్మ ఉద్ధారణకి ఏం పని చేయాలో అది చేయాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోలేకపోవడం బుద్ధిహీనులుగా ఉన్నటువంటి వాళ్ళు. మనం ఎవరినైనా సరే తిట్టాలి అంటే ఏమంటామండి? బుద్ధిహీనుడా అని అంటాం, అంతేనా? బుద్ధి లేదా నీకు అని అంటాం, మీకు బుద్ధి లేదు అని చెప్తాం. కానీ కృష్ణుడు అనేక సందర్భాలలో లౌకికంగా ఉన్నటువంటి వ్యక్తులని, తన శరీరాన్ని ఆధ్యాత్మిక ప్రగతికి వాడుకోనటువంటి వ్యక్తులని బుద్ధిహీనులు అని తిడుతున్నాడు. ఓకే, శరీరాన్ని కేవలం లౌకికంగా సుఖాలను అనుభవించడం కోసం మాత్రమే వాడేటువంటి వ్యక్తులు బుద్ధిహీనులు. నెక్స్ట్ 52 రాధికాసురమ్యమ. సత్వసంగాదృశీన్ దేవాన్ రజసాసురమానుపశాన్ సత్వసంగాదృశీన్ దేవాన్ రజసాసురమానుషాన్ తమసా భూతతిర్యక్త్వం భ్రామితో యాతి కర్మభిః. తమసాభూత తిర్యక్త్వం భ్రామితో యాతి కర్మభిః. ఆమె కర్మ కారణమున భ్రమించెడి బద్ధజీవుడు సత్వగుణ సంపర్కము చే ఋషుల యందు లేదా దేవతల యందు జన్మించును. రజోగుణ సంపర్కం చే అతడు అసురుడు లేదా మానవుడుగా అగును. తమోగుణ సాంగత్యం చే అతడు భూతముగా లేదా పశువుగా జన్మించును. భాష్యం శ్రీ ప్రభుపాద్కి జై. తిర్యక్త్వం అను పదమునకు పశు అవస్థ అని అర్థము. దాని అందు పశువులు, పక్షులు, కీటకములు, చేపలు, చెట్లు వంటి అన్ని నీచ జీవజాతులు ఇమిడి ఉన్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఓకే, మరణించేటప్పుడు మనం ఏ గుణ ప్రభావంలో ఉంటామో ఆ గుణ ప్రభావానికి అనుగుణంగా మనకి భవిష్యత్తులో జన్మలు వస్తాయి.
యాక్చువల్గా ఉద్ధవుడు అడిగినటువంటి ప్రశ్న కూడా అదే. ఏ విధంగా జన్మలు వస్తున్నాయి, ఎందుకు మనిషిగా చనిపోయి జంతువుగా పుడుతున్నారు, లేదా మనిషిగా చనిపోయి మనిషిగా పుడుతున్నారు, మళ్ళీ ఎందుకు పూర్వ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని తీసుకుంటున్నారు, ఏం జరుగుతుంది అని ఉద్ధవుడు అడిగారు. సత్వగుణ ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తే ఋషుల లోకంలో లేకపోతే దేవతల లోకంలో జన్మ తీసుకుంటాడు. రజోగుణ ప్రభావంలో ఉండి మరణిస్తే అసురుడుగా లేకపోతే మానవుడిగా జన్మిస్తాడు. తమో గుణంలో ఉండి కనుక మరణించినట్లయితే పశువులుగా జన్మిస్తాము. పశువులు. ఓకే, ఈ పశువుల్లో కూడా చూడండి ఎన్ని రకాల పశువులు ఉంటాయని చెప్తున్నారు. పక్షులు, కీటకములు, చేపలు, చెట్లు, నీచ జాతులు, ఇవన్నీ కూడా పశువుల కిందకు వస్తాయి. మానవులు కానటువంటివన్నీ. ఓకే, భూమి మీద చరించేటువంటివి, చెట్లు, తర్వాత నీళ్లలో చరించేటువంటివి ఏవైనా సరే పశువుల కిందనే వస్తారు. సో ఈ విధంగా మనం అనేక రకాల జన్మల్ని ఎత్తుతాం. సో మన భవిష్యత్ జన్మ ఏమవబోతుంది మనకి? మనం రజోగుణంలో ఉన్నాం అనుకోండి, తప్పకుండా అసురులం అయి పుడతాము, లేదా మళ్ళీ మనుషులుగా పుడతాం. తమో గుణంలో ఉన్నామా మనం? గ్యారంటీగా అయితే తమో గుణంలో లేరు కదా. తమో గుణంలో అయితే మనం గ్యారంటీగా లేము, మనం జంతు జీవితానికి వెళ్ళాం. మనం కనుక ఒకవేళ సత్వగుణ స్థితికి వచ్చి ఉన్నాము అని అంటే, ఎవరెవరు సత్వగుణ స్థితిలో ఉన్నారు, ఎవరెవరు విశుద్ధ సత్వగుణ స్థితిలో ఉన్నారు? కృష్ణ భక్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ విశుద్ధ సత్వగుణంలో ఉన్నట్టు, కర్మకాండలో ఉన్నటువంటి వాళ్ళందరూ సత్వగుణంలో ఉన్నట్టు. కర్మకాండలో మరణించినటువంటి వ్యక్తులు అంటే పూజలు, పురస్కారాలు, లేకపోతే యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేస్తుంటారు కదా. తన కోసం కాకుండా ఇతరుల కోసం బ్రతికేటువంటి వాళ్ళందరూ కూడా తన కోసం కూడా కొంత, దానికోసం వాళ్ళు చేస్తున్నటువంటి పనులు దేవీ దేవతల ఆరాధన, లేకపోతే యజ్ఞాలు, యాగాలు. ఇవన్నీ చేసేటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవతాలోకాలకి లేకపోతే ఋషుల లోకాలకి వెళ్తారు. కాబట్టి దేవతారాధకులు అందరూ కూడా దేవతల లోకానికి వెళ్తారు. ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఎందుకు దేవతారాధకులు అందరూ దేవతల లోకాలకు ఎందుకు వెళ్తారు? ఎందుకంటే వాళ్ళు సత్వగుణంలో ఉంటారు కాబట్టి. ఓకే, కృష్ణుడు స్వయంగా చెప్పారు కదండి, తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళు భూత ప్రేతాలైనా కావచ్చు, జంతువులైనా కావచ్చు, అంటే అజ్ఞానంలో ఉండి మరణించేటువంటి వాళ్ళు. అందుకనే కృష్ణుడు చెప్పారు అనేక రకాల ఆరాధకులు ఉంటారు. ఒకటి దేవీ దేవతల ఆరాధన చేసేటువంటి వాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవీ దేవతల లోకాలకి వెళ్తారు. రెండు, కృష్ణుడిని ఆరాధించేటువంటి వాళ్ళు, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? కృష్ణుడు. తర్వాత తామసికమైనటువంటి ఆరాధన చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? భూత ప్రేతాలకు ఆరాధన చేస్తారు, తర్వాత పిశాచాలకు ఆరాధన చేస్తారు, క్షుద్ర పూజలు చేస్తూ ఉంటారు చూసారా. వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? జంతు లోకాలకు వెళ్తారు. అది తమో గుణంలో ఉన్నటువంటి వ్యక్తులు. ఓకే, సో వీళ్ళందరూ కూడా జంతు లోకాలకి వెళ్తారు. ఓకే, నెక్స్ట్ 53. సుధీర సునీతి మాత. హరే కృష్ణ ప్రభుజీ. నృత్యతో గాయత పశ్యన్ యథైవానుకరోతి తాన్. నృత్యతో గాయతః పశ్యన్ యథైవానుకరోతి తాన్. ఏవం బుద్ధి గుణాన్ పశ్యన్ ననిహోప్యను కార్యతే. ఏవం బుద్ధి గుణాన్ పశ్యన్న నిహోప్యాను కార్యతే. నర్తకుడు గాయకులను చూసడి వారు అనుకరించినట్లు నిష్క్రియామయ్యును ఆత్మ భౌతిక బుద్ధిచే మోహితమై ఆ విధముగానే బలవంతముగా దాని గుణములను అనుకరించును. కృష్ణ కృపామూర్తి శిల ప్రపాదికి జై భాష్యం. ఒకప్పుడు జనులు ప్రసిద్ధ గాయకులచే నర్తకులచే ముగ్ధులై మనస్సులోనే వారి రోమాంచ వినోదపూర్ణ వీరోచిత భావములతో వాళ్ళు తాళములను అనుకరించుతుందరు. జనులు తాను రేడియోల్లో వింటున్నటువంటి పాటలు పాడుచు దూరదర్శన్ లేదా సినిమాలు లేదా నాటక రంగములపై చూపిడి నటనను అనుకరించుట, నటుని భావ కళల యందు ప్రవేశించుదురు. బద్ధజీవులు కూడా అట్లే భౌతిక మనోబుద్ధుల కల్పనలచే మోహితమగును. భౌతిక జగత్తులో భోక్త కాగలడని జీవుని అవి నమ్మకమును
కలిగించును. భౌతిక దేహము భిన్నుడైనను దాని కర్మలు ఎన్నడూ అసలైన కర్త కాకపోయినను బద్ధజీవుడు తన దేహమును లౌకిక కర్మలచే నియోగించవలసి వచ్చును. అట్టి కర్మలే అతన్ని జన్మ మృత్యు చక్రములో బందీని కావించును. మనుషుడు భౌతిక బుద్ధి యొక్క అక్రమ ప్రస్తావనలను అంగీకరింపక భక్తితో భగవత్ సేవ యందు పూర్తిగా నెలకొనవలెను. హరే కృష్ణ ప్రభు. ఓకే, మనము సినిమాలు చూస్తుంటాం, నాటకాలు చూస్తూ ఉంటాం. చూసినప్పుడు ఆ సినిమాలలో పాత్రలు లేకపోతే ఆ నృత్యాలు చేసేటువంటి వ్యక్తులు ఎలా చేస్తారో అలానే మనం కూడా చేయాలనుకుంటాం కదా, అలానే చేస్తాం కూడా. పాటలు పాడడం బాగా వచ్చిన వాళ్ళు సినిమాల్లో ఎలా పాటలు పాడితే అలా పాట పాడతారు. వాళ్ళు ఎలా డ్యాన్స్ చేస్తే అలా డ్యాన్స్ చేస్తారు. వాళ్ళు ఎలా యాక్షన్ చేస్తే అలా యాక్షన్ చేస్తారు. వాళ్ళని అనుకరించడం అనేటువంటిది మొదలు పెడతారా? చాలా మంది పాటలు పాడేవాళ్ళు ఉన్నారు. సినిమా పాటలు పాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? సినిమాల పాటలకి డ్యాన్స్లు వేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ డ్యాన్స్ వేసేటప్పుడు ఆ పాట పాడేటప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకోరు, ఆ హీరోనో ఆ హీరోయిన్నో ఊహించుకుంటారు మీరు. వాళ్ళ స్థానంలోకి మనం వెళ్ళిపోతాం, వాళ్ళలాగా మనం యాక్టింగ్ చేస్తాం, వాళ్ళలాగా మనం మాట్లాడతాం. కొంతమంది అయితే ఫైటింగ్లకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. కొంతమంది పాటలకి, కొంతమంది డ్యాన్సులకి, కొంతమంది యాక్షన్కి ఇన్ఫ్లుయెన్స్ అయితే కొంతమంది ఫైటింగ్లకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అందుకని బయటకు వచ్చి కూడా అందరి మీద ఫైటింగ్లు చేస్తుంటారు. లేకపోతే కరాటీ కుంఫు నేర్చుకోవడానికి వెళ్తుంటారు బయట. ఎందుకు? నేను కూడా ఆ హీరో లాగా చేయాలి, ఆ హీరోయిన్ లాగా చేయాలి అని అనుకరిస్తూ ఉంటారు. కారణం వాళ్ళు చేస్తున్నటువంటి దానివల్ల మనం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం. కారణం వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మనం నిరంతరం మెడిటేట్ చేస్తూ ఉంటాం. అలానే ఆత్మ కూడా ఈ శరీరంలోకి రావడం వలన ఈ శరీరానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో భౌతికమైనటువంటి బుద్ధితో మోహితమైపోయి బలవంతంగా వాటి గుణాలని అనుకరించును. ఆత్మలా ఉండదు, స్వచ్ఛంగా శుద్ధంగా ఉండదు. స్వచ్ఛమైనటువంటి ఆత్మ శరీరంలా మారిపోతుంది. శరీరం చేసే పనులన్నీ చేయాలి అనుకుంటుంది. యాక్చువల్గా ఆత్మకి ఈ శరీరంతో సంబంధం లేదు. కానీ ఈ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాల ద్వారా మనం అనుభవిస్తున్నటువంటి ఇంద్రియార్థాలను అనుభవిస్తుంటాం చూసామా, దాన్ని ఆత్మ ఫీల్ అవుతుంటుంది. ఓకే, వాసన చూసామనుకోండి, ఆత్మకి సంబంధం లేదు. వాసన అనేటువంటిది ముక్కుకు సంబంధించింది. అది భౌతికమైనటువంటి పదార్థాన్ని భౌతికమైనటువంటి ఇంద్రియంతో వాసన చూస్తున్నాం. ఆత్మకి ఏమి సంబంధం లేదు. కానీ ఆ వాసనని ఆత్మ ఫీల్ అవుతుంది, రుచిని ఆత్మ ఫీల్ అవుతుంది, కళ్ళ ద్వారా చూసినటువంటి అందాన్ని ఆత్మ ఫీల్ అవుతుంది, చెవుల ద్వారా విన్నటువంటి మ్యూజిక్ని ఆత్మ ఫీల్ అవుతుంది. అందుకని ఈ భౌతిక శరీరానికి కలిగేటువంటి క్లేశాలన్నింటినీ కూడా ఆత్మ నేనే అనుభవిస్తున్నా అనుకుంటుంది, నేనే పడుతున్నా కష్టాలు అని అనుకుంటుంది. అందుకని ఒక వ్యక్తి నరకానికి వెళ్ళినప్పుడు యాతన శరీరాన్ని ఇస్తారు. నరకానికి వెళ్ళినప్పుడు ఈ శరీరంతో వెళ్ళాం. ఎందుకు? వేడి వేడి నూనెలో వేశారనుకోండి, ఈ శరీరం ఏమైపోద్ది? పకోడీ అయిపోద్ది కదా. ఇక్కడ ఆత్మ వెంట ఉంటుంది కదా ప్రభుజీ. ఆత్మ ఉంటుంది. ఆ అప్పుడు ఆత్మకి కూడా వేడి వేడి నూనెలో వేస్తే తట్టుకోగలిగే శరీరం ఇస్తారు. ఓకే, దాన్ని యాతన శరీరం అంటారు. వేడి వేడి నూనెలో పడేస్తే ఆ యాతన శరీరానికి కలుగుతుంది ఆ బాధ, కానీ ఆత్మకు కాదు. కానీ ఆత్మ ఏం చేస్తుంది? ఫీల్ అయిపోతుంది. బా, నన్ను కాగబెట్టేస్తున్నారు, నన్ను వేడి వేడి నూనెలో వేసేసారు, లేకపోతే నిప్పుల్లో దూకిచ్చేశారు అని ఆత్మ ఫీల్ అవుతుంది అనమాట. అంటే ఆత్మ ఏ శరీరంలో ఉంటే ఆ శరీరానికి కలిగేటువంటి బాధను అది ఫీల్ అవుతూ ఉంటుంది. యాతన శరీరంలో ఉంటే యాతన శరీర బాధన, భౌతికమైనటువంటి శరీరంలో ఉంటే భౌతికమైనటువంటి శరీరం యొక్క బాధని అది ఫీల్ అవుతూ ఉంటుంది. అందుకని ఈ భౌతికమైనటువంటి శరీరంలో వచ్చినటువంటి క్లేశాలన్నిటికీ కూడా తను రియాక్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని ఎలా పోల్చారు అని అంటే, స్టేజ్ మీద ఉండి డ్యాన్స్ చేసే వ్యక్తిని చూసి మనం ఎలా అనుకరిస్తామో అలా ఆత్మ ఈ భౌతిక శరీరాన్ని అనుకరిస్తుంది. ఓకే, నెక్స్ట్. అంత గొప్పదైన ఆత్మ కూడా మనసుకి బుద్ధికి లోబడిపోతుంది, కన్వీ బందీ అయిపోయింది అయిపోతుంది. కాబట్టి అలా అవుతుంది. అంటే చేస్తున్నాం, మన మనసు బుద్ధితో చేస్తున్నాము. కాబట్టి మనం ఏం చేయాలి? మన బుద్ధిని మార్చుకోవాలి, మార్చుకోవాలి. మన చైతన్యాన్ని పునరుద్ధరించుకోవాలి, మన చైతన్యం కృష్ణ చైతన్యంలోకి రావాలి. అప్పుడు ఏమవుతుంది? శరీరానికి కలిగే పవిత్రంగా ఉంటుంది, స్పందించం. ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. ఇప్పుడు గురు మహారాజు శరీరానికి ఎన్ని బాధలు కలిగినా ఆయనకి అసలు ఏ ఇంపాక్ట్ ఉండదు కదా. ప్రభుజీ ఆత్మకి ఏం అంటదన్నారు కదా ప్రభుజీ, మరి ఇక్కడ ఎలా బాధ అనిపిస్తుంది? ఆత్మ ఏ శరీరంలోకి వెళ్తే ఆ శరీరం యొక్క బాధల్ని ఫీల్ అవుతుంది. జ్ఞానం లేకపోవడం వల్ల అది నిజంగా ఫీల్ అయిపోతుంది. నాకే తగులుతుంది. ఇప్పుడు మీరు కారులో కూర్చొని ఉన్నారు,
కారులో పోతూ ఉన్నారు, బాగా స్పీడ్ మీద పోతున్నారు, రోడ్డు పక్కన ఉన్నాడు ఒక రాయి కారు మీదకి వేసాడు అనుకోండి, మనం ఎలా రియాక్ట్ అవుతాం? అమ్మో అమ్మో అంట. ఆ? మన మీద పడ్డట్టు ఫీల్ మన అవుతుంది. మీద పడ్డట్టు ఒకసారి ఇలా అనేస్తాం. లేదంటే నీళ్ళే చల్లాడు అనుకోండి, కారు మీదకి గ్లాస్ మీదకి నీళ్లు చల్లాడు అనుకోండి, ఎవరైనా గ్లాస్ మీద పడుతున్నాయి నా మీద కాదు అని ఇలానే ఉంటాడు ఎవరైనా కదలకుండా? ఉండలేదు. కొద్దిగా సడన్ గా టక్కున షేక్ అవుతాం. క్షణంగా ఒక్కసారి ఒక సెకండ్కి నా మీద పడుతున్నాయి అని ఫీల్ అవుతాం. అవుతామా లేదా? Yes, ప్రభుజీ. సెకండ్ ఒక సెకండ్. ఒక సెకండ్కి ఇప్పుడు మీరు కారులో కూర్చోండి, మీకు తెలుసు మీరు కారులో కూర్చున్నారు అని, బయట ఏం జరిగినా మీకేం తగలదు అని తెలుసు, అయినా సరే ఎవడైనా ఒక కర్ర తీసుకొని గట్టిగా ఇట్లా కొట్టడానికి వచ్చారనుకోండి, మనం ఉలికి పడతాం, వెనక్కి జరుగుతాం, అన్నీ చేస్తాం. లోపల ఉన్న వాళ్ళం మనం ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మీరు అడిగారు కదా ఫీల్ చాలా అవుతున్నాం, ఎక్కువ దాన్ని ఫీల్ అవుతా ఉన్నాం. మీకు ఆత్మకి కాదు కదా జరిగేది, శరీరానికి కదా జరిగేది, అయినా ఆత్మ ఎందుకు ఫీల్ అవుతుంది అని మీరు అడిగారు కదా. కారులో కూర్చున్న మీకు ఏం జరగట్లేదు కదా, కారుకు కదా జరిగేది, మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారు? ప్రభావితం అవుతున్నాం. అలా ఆత్మతో మనం కలిసి ఉంటున్నాం కదండి. ఆత్మకి ఆ స్పందనలు ఉంటాయా ప్రభుజీ? మరి ఆ? అదే చైతన్యం. చైతన్యం ఆత్మకేం అని ఎప్పుడు ఉండదు, కానీ ఫీల్ అవుతాం. కారుకు ఒక చిన్న గీత పడితే అబ్బా ఆ రోజంతా నిద్రపోం మనం, అవునా? కారు ఆపేసి పక్కన పెట్టి 10 సార్లు చూసుకుంటాం ప్రభుజీ. 10 సార్లు చూసుకుంటాం, చాలా కానీ బాధ కారుకు కలుగుతుంది, నొప్పి ఉండదు ఎంతో కదా. బాధపడతాం, మన శరీరానికి గీత పడినట్టు ఫీల్ అవుతాం, అవునా కదా? అది భక్తులు కూడా మరి పక్కకు పోరా ప్రభుజీ? మామూలుగా అంటే ఇప్పుడు శుద్ధ భక్తులు ఉన్నారనుకోండి, అంటే వాళ్ళైనా జ్ఞానం పక్కకు జ్ఞానం ఉంటే సరిపోదు మాటది, అది జ్ఞానం రియలైజేషన్ కూడా ఉండాలి. ఓకే, ఆ స్థాయిలో ఉండాలి, గురు మహారాజ్లా ఉండాలి. గురు మహారాజ్ ఎలా ఉంటారు? ఏమనే రియాక్షన్ అవుతారా? మార్నింగ్ పోయి డయాలసిస్ చేయించుకుంటారు, మధ్యాహ్నం వచ్చి క్లాస్ చెప్పేస్తారు. కాదు, నా శరీరానికని ఉండాలి, భరించిన కానీ ఆ శరీరానికి నొప్పి జరిగేది వచ్చిన ఉంటుంది నొప్పి, కానీ దానివల్ల మనం ప్రభావితం కాకూడదు. ఉంటుంది బాధ, నొప్పి అయితే ఫీల్ అవుతారు కదా ప్రభుజీ? మామూలుగా ఎవరైనా నొప్పి నొప్పి కూడా ఫీల్ అవ్వరు అని అంటలేదు నేను, నొప్పి ఫీల్ అవుతారు, అదే కానీ ఫీల్ దానివల్ల ప్రభావితులు అవ్వరు. ఓకే, నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. యతాంబసా ప్రచలత తరవోపి చలాయివ యదాంబసా ప్రచలత తరవోపి చలా ఇవ చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే భ్రమతీవ భూ చక్షుషా భ్రామ్యమాణేన దృశ్యతే భ్రమతీవ భూః. యతా మనోరథా ధియో విషయానుభవో మృషా యథా మనోరథతియో విషయానుభవో మృషా స్వప్నదృష్టాశ్చ దాశార్హ తథా సంసార ఆత్మనః స్వప్నదృష్టాచ్చ దాసార్హ తదా సంసారాత్మనః. దశార్హ హంసజుడా, కదిలేడు నీటిలో ప్రతిబింబించినప్పుడు చెట్లు చలించుట వలె, లేదా కళ్ళు తిరిగినప్పుడు భూమి తిరుగుచున్నట్లు కనబడుట వలె, లేదా స్వప్న మనోరథముల వలె జీవుని భౌతిక జీవితము అతని ఇంద్రియ భోగానుభూతి వాస్తవమునకు మిథ్య అయి ఉన్నది. భాష్యం. కదిలేడి జలములో ప్రతిబింబించినప్పుడు చెట్లు కదులుచున్నట్లు గోచరించును. అట్లే కదిలే పడవలో కూర్చుని ఉన్నప్పుడు తీరంపై ఉన్న చెట్లు చరించుచున్నట్లు కనపడును. గాలి వీచినప్పుడు జలములో అలలు ఉత్పన్నమై తనంతట తానే కదులుచున్నట్లు గోచరించును. కానీ వాస్తవమునకు ఆ చలనము వాయువు చేతనే కలిగినదై ఉండును. సంసారం అందరి బద్ధ జీవుడు ఎటువంటి కార్యమును వనరించడు. భ్రమితుడైన జీవుని అనుమతితో భౌతిక దేహమే గుణచోదితమవుచుండును. మనుజుడు తాను వర్తించుచున్నానని, పాడుచున్నానని, పరిగెత్తుచున్నానని, మరణించుచున్నానని, జయించుచున్నానని తలచుచు అట్టి బాహ్య చలనమును తన యందు ఆరోపించుకొనును. అయినను ఇవన్నీ గుణములతో దేహం యొక్క అన్యోన్య క్రియలే అయి ఉన్నవి. హరే కృష్ణ. ఓకే, కదిలేటువంటి నీళ్ళల్లో ప్రతిబింబం కూడా కదిలినట్టు కనిపిస్తుందా? Yes, ప్రభు, కదిలినట్టు ఉంటుంది, కనిపిస్తుంది. అవును కదిలినట్టు ఉంటుంది. ప్రభుజీ. నీళ్లు కదిలితే కదులుతుంది. నీళ్లు కదలకుండా ఉన్నప్పుడు నీటి ఒడ్డు మీద ఉన్నటువంటి సీనరీ మొత్తం, ఆ బిల్డింగ్స్ అవన్నీ నీళ్ళల్లో కనపడితే చాలా అందంగా కనిపిస్తుంది మనకి, చాలా అందంగా కదా. కదలకుండా ఉన్న నీళ్ళలో మనకి ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది? పెద్ద పెద్ద హై రైజ్డ్ బిల్డింగ్స్, పెద్ద కొండలు, చెట్లు ఆ నీళ్ళలో చూస్తే ఎంత బాగా కనిపిస్తాయి, చాలా అందంగా ఉంది అనిపిస్తుంది ప్రభుజీ కదా. ఒక క్షణం నీళ్లు కదిలాయి అనుకోండి, అవన్నీ ఏమవుతాయి? కదిలినట్టుగా ఉంటాయి. అవన్నీ కదిలిపోతాయి, ఇలా 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 అయిపోతాయి. అంటే ఇంతకు ముందు మనం ఫీల్ అయినటువంటి అందం ఎక్కడికి పోయింది? నీళ్లు కదలంగానే. అక్కడే ఉంది అందము, కానీ కదలిక. అంటే ఇంతకు ముందు మనం చూసిన అందం, నీళ్ళలో చూసిన అందం భ్రమ, బయట చూసింది నిజం. కానీ బయట అంత అందంగా కనపడదు కదా. బయట అంత అందంగా కనపడదు, నీళ్ళలో మొత్తం కనిపించినంత అందంగా బయట కనపడదు.
అంటే నీళ్ళల్లో చూసి అది నిజమైనటువంటి అందము అని భావించడం అనేటువంటిది అది భ్రమ. అలానే ఈ భౌతికమైనటువంటి శరీరం ఏదైతే ఉందో ఈ భౌతికమైనటువంటి శరీరంలో కూడా ఇంద్రియ భోగానుభూతి అనేటువంటిది ఏదైతే ఉందో అది కూడా అలాంటి మిథ్యయే. ఓకే, అది కూడా భ్రమయే. ఇంకొకటి చెప్తున్నారు, చెట్లు చలించడం వలె లేదా కళ్ళు తిరిగినప్పుడు భూమి తిరుగుతున్నట్లు కనబడటం వలె లేదా స్వప్న మనోరథముల వలె జీవుని భౌతిక జీవితము అతని ఇంద్రియ భోగానుభూతి వాస్తవమునకు మిథ్య అయి ఉన్నది. ఓకే, సో కళ్ళు తిరిగినప్పుడు భూమి అంతా తిరుగుతున్నట్లు మనకి ఎలా అనిపిస్తుంది? నిజానికి మన కళ్ళు తిరుగుతున్నాయి కదా, మన చుట్టూ ఉన్నవన్నీ కూడా తిరిగినట్లు అనిపిస్తుంది మనకి. సో అది కూడా బ్రహ్మ మనకి. ఆ విధంగానే మనం ఈ భౌతికమైనటువంటి శరీరంలో ఉండి మనం ఫీల్ అవుతున్నవన్నీ కూడా భ్రమలే. సో నెక్స్ట్ 56వ శ్లోకం. దాశరథ వంశం అంటే ఏంటి ప్రభుజీ? దశార్హ వంశం. అంటే దశార్హ వంశం అంటే వాళ్ళ వంశం పేరు. మాది ఎవరైనా వాళ్ళ పూర్వజులు ఎవరైనా దశార్హ అని ఎవరైనా ఉన్నారేమో, ఉద్ధవుణ్ణి ఉద్దేశించి అంటున్నారు. ఇదివరకు చెప్పారు ప్రభుజీ, మీరు అర్థం నేను రాసుకోరు. దశార్హ వంశజుడు వాళ్ళ పూర్వజుల్లో ఎవరున్నారు? దశార్హుడు. ఉద్ధవుడి యొక్క తాతల తండ్రుల్లో ఎవరున్నారో దశార్హుడు. అందుకని ఆయన దశార్హ వంశము అని అన్నారు. ఓకే ప్రభుజీ. తెలియదు మాతాజీ ఎవరు. నెక్స్ట్ 56 ఇందుమతి మాతాజీ. అర్ధేహ్య విద్యమానేపి సంస్కృతిర్నా నివర్తతే. అర్ధేహ్య విద్యమానేపి సంస్కృతిర్న నివర్తతే. ధ్యాయతో విషయానస్య స్వప్నేనర్థాగమో యథా. ధ్యాయతో విషయానస్య స్వప్నేన తాగమో యథా. సంసారము అస్తిత్వము లేనిదైనను స్వప్నం నందలి అప్రియానుభూతి తొలగని చందమున విషయ ధ్యానము చేయవానికి అది తొలగకుండును. భాష్యము. సంసారము మిథ్య అని శ్రీకృష్ణుడు నొక్కి చెప్పుచున్నచో దానిని ఆపుటకు మనుజుడు ఎందులకై యత్నించరాదని ఎవరేని అభ్యంతరం పలకవచ్చును. సంసారము యథార్థము కానప్పటికీ ఇంద్రియ భోగానురక్తుడైన వానికి అది మొండిగా కొనసాగుతూనే ఉండునని శ్రీకృష్ణుడు ఇతడు వివరించున్నాడు. నిద్రలో మునిగిన వానికి పీడకల కొనసాగటం వంటిదే ఇది. భౌతిక జీవితము మానసిక కల్పన పైననే ఆధారపడి ఉండునట అవిద్యమాన అను పదములకు అర్థము. ఈ మానసిక కల్పనమునందే మనుజుడు నేను పురుషుడను, నేను స్త్రీని, నేను వైద్యుడను, నేను శాసనసభ్యుడను, నేను రోడ్డు ఊడ్చేవాడిని అని తలుచుండును. బద్ధజీవుడు వ్యూహాత్మకమగు దేహతాదాత్మ్యముపై ఆధారపడి అత్యంత ఉత్సాహముతో తన పనులను చేయుచుండును. ఈ విధముగా ఆత్మ ఉన్నప్పటికీ దేహము ఉన్నప్పటికీ దేహముతో మిథ్యా తాదాత్మ్యమునకు అస్తిత్వం లేదు. విద్యాకల్పనపై ఆధారపడినట్టి సంసారంలో అసలు అస్తిత్వమే లేదు. స్వప్నం నుండి మేల్కాంచిన పిమ్మట కల కొద్దిగా స్మృతిపదంలో తిరుగాడుచుండును. అట్లే భగవద్భక్తి ఎందు నెలకొనిన వానికి ఒకప్పుడు కొద్దిపాటి పాపజీవన ఛాయచే కలత కలుగుతుండవచ్చును. కనుక మనుజుడు శ్రీకృష్ణుడు ఉద్ధవునకు వసగిన ఉపదేశములను విని కృష్ణ భక్తి భావనలో దృఢవంతుడు కావలను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్తం. సంసారము అస్తిత్వము లేనిదైనను స్వప్నం నందలి అప్రియానుభూతి తొలగని చందమున విషయ ధ్యానము చేయువానికి అది తొలగకుండును. మనకి పీడకలు వస్తాయి. మనకి ఆ పీడకల యొక్క ప్రభావం మనం నిద్ర లేచిన తర్వాత కూడా ఉంటుందా? ఆ భయం, ఆ ఆందోళన ఇవి కొంతకాలం నడుస్తుంటాయి. వాటిని పూర్తిగా మర్చిపోయేంత వరకు అవి మంచి కళలైనా పీడకలైనా కొంతకాలం గుర్తుంటాయి, ఆ తర్వాత మర్చిపోతాం. కొంతకాలం వాటి యొక్క ప్రభావం కొంతకాలం ఉంటుంది. కానీ పీడకలల ప్రభావం అయితే చాలా కాలం ఉంటుంది, కొంచెం ఎక్కువ సమయం ఉంటుంది. అంటే ఆ ప్రభావంలోనే మనం ఆ భయాన్ని ఇంకా అనుభవిస్తూనే ఉంటాం. ఆ విధంగానే ఈ యొక్క సంసారము అస్తిత్వం లేకపోయినా సరే అలానే మనము అంటే ఇది భ్రమ అనేటువంటిది మనం భావించట్లేదు. ఇది నిజంగానే అంటే స్వప్నంలో ఉన్నటువంటి జరిగినటువంటి విషయం నిజంగా మనం ఎలా భావిస్తున్నామో అలానే ఈ మిథ్య అయినటువంటి ఈ భౌతికమైనటువంటి శరీరము అంటే ఈ భౌతిక శరీరము నశిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మనం అలా
ఫీల్ అవ్వకుండా తాదాత్మ్యం చెంది అస్తిత్వం లేని దానిగా మనం భావించలేకపోతున్నాము కొంతకాలము. మరి భక్తులైనటువంటి వాళ్ళకి వీటి యొక్క ప్రభావం ఉండకూడదు. భక్తులు కూడా కొన్నిసార్లు విచలితులవుతూ ఉంటారు. భక్తులు కూడా కొన్నిసార్లు శరీరానికి కలిగినటువంటి ఇబ్బందులకి, శరీరానికి కలిగేటువంటి వాటికి ప్రభావితులవుతూ ఉంటారు. కారణం వాళ్ళు ఇంతకు ముందు చేసినటువంటి పాపకర్మల ఫలితం. భక్తులైన తర్వాత కూడా వాటి వలన అవి కొద్దిపాటి పాప జీవన ఛాయ వలన కలుగుతున్నాయంట మనకు. ఇంకా దేహానికి కలిగేటువంటి బాధలకి మనం రియాక్ట్ అవటం, రెస్పాండ్ అవటం ఏదైతే ఉందో దానికి కారణం ఇంతకు ముందు చేసినటువంటి పాప జీవనం యొక్క ప్రభావం. ఓకే, మనకు తెలియకుండా మనం ఈ జన్మలోనో ఇంతకు ముందు జన్మలోనో ఏవో పాపాలు చేస్తుంటాము. వాటి వలన భక్తులం అయ్యిండు కూడా ఇప్పటికీ కూడా శరీరానికి కలిగేటువంటి బాధలకి స్పందిస్తూ ఉన్నాం మనం. వాటి వల్ల మనకి ఎఫెక్ట్ అవుతుంది. మనం బాధపడడం, మనం ఏడవడం, దానివల్ల మనం చేసేటువంటి సాధన ఆగిపోవడం, కొంతకాలానికి ఆ ప్రభావం అనేటువంటిది మన మీద దానివల్ల కూడా ఉంటుంది. కాబట్టి కృష్ణ భక్తి భావంలో చాలా దృఢంగా ఉంటే వీటన్నిటి నుంచి మనము బయటపడాలి. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభు. ఇది నేను మీతో అడగల్లా అనుకోండి ప్రభు, ఈ క్వశ్చన్ మీతో అడగల్లా అనుకోండి ప్రభు, మీరే చెప్పేసి భక్తిలో ఉన్నా కానీ మనకి ఆ ఫీలింగ్స్, మనకి ఆ బాధలు, మనకి ఆ కష్టాలు అనేటువంటి మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఈ సంసారం అనేది సాగరం అట్లాది ఏమంటారు, దీంట్లో అవ్వకుండా ఒక పొంది గంధపు చెక్కల్లా ఒకటి ఇది కాంగ్రెస్ చెట్టున్నా కూడా అదంతా కల్ముషం అయిపోతుంది ప్రభు. ఏమంటారు చెప్పండి ప్రభు. ఆ తరగా మనం ఎంత ఇదిగా ఉన్నా కూడా ఈ భౌతిక ప్రపంచంలో మనకి వస్తుంది ప్రభు. ఎంతన్నా నిబ్రం చేసుకుండా వస్తుంది ప్రభు. ఇది మీతో అడగాల అనుకుంటే నేను పర్సనల్ అర్జునుడు కూడా అభిమన్యుడు చనిపోయినప్పుడు ఎంత ఏడ్చాడు. అదే ప్రభు, నేను మీతో పర్సనల్ గా ఫోన్ చేసి అడగాల అనుకుంటే మీరు క్లాస్ లోనే చెప్పేసారు ప్రభు. ఇది కృష్ణుడు చెప్పిస్తాడు, మనం కాదు. హరే కృష్ణ. 57వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాదుద్ధవ మా భుంక్ష్వా విషయాన సదీంద్రియై. తస్మాదుద్ధవ మా భుంక్ష్వా విషయాన సంతింద్రియై. ఆత్మాగ్రహణ నిర్భాతం పశ్య వైకల్పికం భ్రమం. ఆత్మాగ్రహణ నిర్భాతం పశ్య వైకల్పిక భ్రమం. ఉద్ధవ, కనుక ఇంద్రియములతో భోగించుటకు యత్నింపకము. భౌతిక ద్వంద్వములపై ఆధారపడిన బ్రహ్మ ఆత్మానుభూతి కలుగకుండగా ఏ విధముగా ఆపుచున్నదో చూడము. ప్రభుపాల్వారి భాష్యమునికి జై. స్థితిని కలిగి ఉన్న సమస్తము భగవత్ శక్తి, భగవత్ ఆస్తి అయి ఉన్నది. అతని ప్రేమ భక్తిలో వాడుటకి అది ఉద్దేశింపబడినది. వస్తువులను భగవంతునిగా అన్యముగా చూచుట, ఆ విధముగా అవి తనకే చెందినవని, తన భోగము కొరకే ఉద్దేశించబడినవని భావించుట వైకల్పికం భ్రమం అని పిలువబడును. ఆహారము, వస్త్రములు, నివాసము లేదా వాహనము వంటి స్వీయ భోగ్య వస్తువులను ఎంచుకున్నప్పుడు మనుజుడు ఆ వస్తువు యొక్క నాణ్యతను విచారణ చేయును. తత్ఫలితముగా స్వీయ సుఖము కొరకు అత్యున్నత ఇంద్రియ భోగ ప్రాప్తికై యత్నించుచు మనుజుడు భౌతిక జీవితమునందు నిరంతర చింతామగ్నుడై ఉండును. కానీ అతడు సమస్తమును భగవంతుని సంపత్తిగా అనుభూతమొనర్చుకొనిచో సమస్తము ఆ దేవదేవుని ప్రీత్యర్థమే ఉద్దేశించబడినదని గాంచగలడు. భగవంతుని ప్రేమ భక్తులు నెలకొని సంతుష్టుడై ఉన్న కారణమున అతడు ఎటువంటి స్వీయ చింతనను కలిగి ఉండడు. భగవదాస్తిని దురుపయోగము పరుచుచు అదే సమయమున ఆత్మానుభూతి యందు ప్రగతిని సాధించుట అసాధ్యము. హరే కృష్ణ ప్రభు. అయితే మనం కొంచెం విచక్షణని ప్రదర్శించాలి, మనం కొంచెం జ్ఞానాన్ని ప్రదర్శించాలి. మనము ఈ ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని చాలా ఎక్స్టెన్సివ్గా చదివాం. అదృష్టం కొద్దీ మనకి శ్రీమద్ భాగవతంలో, భగవద్గీతలో ఆత్మకి సంబంధించినటువంటి జ్ఞానం చాలా ఎక్కువగా ఇచ్చారు. భాగవతంలో 11వ స్కందం మొత్తం కూడా, ఉద్ధవ గీతలో చాలా ఎక్కువగా ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం ఉంది కదండి. భగవద్గీత 2వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ఆత్మకు సంబంధించిన జ్ఞానం కంటే ఎక్కువ ఇచ్చారు ఇక్కడ. చాలా చాప్టర్స్లో ఇచ్చారు మనకి ఇక్కడ. ఓకే, ఈ జ్ఞానం అంతా ఉన్నటువంటి మనము ఏం చేయాలి? మనము ఏదైతే ఈ భౌతికమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఉంటాయో, అంటే భౌతిక సుఖాలు,
లేకపోతే భౌతికమైనటువంటి కష్టాలు, భౌతికమైనటువంటి పనులు, భౌతికమైనటువంటి ఏదైనా సరే మనం చేసే ముందు ఇప్పుడు నేను చేస్తున్నటువంటి ఈ పని నా ఆధ్యాత్మిక ప్రగతికి అడ్డమవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. నేను ఏదైనా పని చేస్తే నేను ఆ పని వల్ల కృష్ణుని గుర్తు తెచ్చుకోగలుగుతున్నానా లేదా కృష్ణుని మర్చిపోయేలా చేస్తుందా? ఎప్పుడు ఏం చేసినా సరే నేను ఈ పని చేస్తాను, నా కృష్ణుడు గుర్తొస్తాడా రాడా? నేను ఈ పని చేస్తాను, భగవంతుడి నామాన్ని నేను జపించుకోగలుగుతానా లేదా? నేను ఏ పని చేస్తే కృష్ణుడిని మర్చిపోతాను అని అనుకుంటానో అలాంటి పనులన్నీ ఆపేయాలి. ఏ పని చేస్తే మనం భగవంతుడి యొక్క నామాన్ని స్మరించకుండా ఉంటామో ఆ పనులన్నీ ఆపేయాలి కాన్షియస్గా. ఇది కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే మనం ఆ స్థితిలోకి వెళ్తాం. మనం ఏం చేసినా కానీ ఎందుకు ఇది చేస్తున్నాము, ఇది కరెక్టా, ఇది కాదా, కరెక్టా కాదా అనేటువంటి విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఎలా జడ్జి చేయగలుగుతాం? ఈ పని వల్ల మనం కృష్ణుడిని మర్చిపోతున్నాము అని అంటే అది తప్పు. ఈ పని వల్ల మనకి కృష్ణుడు గుర్తొస్తున్నాడు అని అంటే అది రైట్. ఓకే, సో ఆ విధంగా మనము ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి విషయం మీద నిర్ణయం తీసుకోవాలి. మనకి ఇది తప్పు అని తెలిస్తే మనం ఆ తప్పు పని చేయం కదండి. ఆధ్యాత్మిక చైతన్యం ఉన్నటువంటి వ్యక్తి ఏది తప్పు ఏది ఒప్పు అని ఎలా తెలుసుకుంటాడు? ఏదైనా ఒక పని చేస్తే 1 కోటి రూపాయలు వస్తాయి కాబట్టి అది మంచిది, న్యాయంగానే వస్తున్నాయి, మనకి 1 కోటి రూపాయలు లాభం వస్తుంది కాబట్టి అది మంచిది అంటే అది భౌతిక స్థాయిలో చెప్పడం. ఏదైనా ఒక పని చేస్తే దానివల్ల నిరంతరం చేసినంతసేపు కృష్ణుడు గుర్తుంటాడు, పని అయిపోయిన తర్వాత కూడా కృష్ణుడిని తలుచుకుంటాం. అది అందులో ఎంత డబ్బు వస్తుంది ఎంత డబ్బు పోతుంది అనేది సంబంధమే లేదు. ఓకే, సో అలా చేసినప్పుడు అది ఆధ్యాత్మిక మంచి పని అవుతుంది. అది మంచి పని అవుతుంది. కాబట్టి ఆత్మానుభూతి కలగనటువంటి ఏ పని చేయకూడదు. అంటే ఆత్మానుభూతి అంటే ఏంటి? ఇక్కడ ఆత్మకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోవడం. ఆత్మకి కృష్ణుడితో ఉన్నటువంటి సంబంధాన్ని, ఆత్మానుభూతి అంటే నేను ఆత్మ అని కాదు. ఆత్మానుభూతి అంటే ఆత్మకి కృష్ణుడికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకోగలగడం. ఇది ఆత్మానుభూతి అంటే. ఈ ఆత్మానుభూతి కలగనటువంటి ఏ పనైనా సరే అది చేయకుండా ఉండాలి అని చెప్తున్నారు కృష్ణుడు ఉద్ధవుడికి. ఓకే, నెక్స్ట్ సుఖోమలి మాతాజీ. క్షిప్తోవమానితో సద్భిః ప్రలబ్ధో క్షిప్తోవమానితో సద్భిః ప్రలబ్ధో అసూయతో కథవా తాడితః సన్నిరుద్ధో వా వృత్యా వా పరిహాపితః. తాడితః సన్నిరుద్ధో వా వృత్యా వా పరిహాపితః. నిశ్చితో మూత్రితో వాంగై బహుదైవం ప్రకంపితః. నిశ్చ్యుతో మూత్రితో వాంగ్మయైర్ బహుదైవం ప్రకంపితః. శ్రేయస్కామః కృచ్ఛ్రగత ఆత్మానాత్మనముద్ధరేత్. శ్రేయస్కామః కృచ్ఛ్రగత ఆత్మానాత్మనముద్ధరేత్. దుర్జనులచే ఉపేక్షితుడైనను, అవమానింపబడినను, పరిహసింపబడినను, ఈర్ష్య చూపబడినను, లేదా అజ్ఞానులచే కొట్టబడి, కట్టివేయబడి, జీవిక వంచింపబడి, ఉమ్మివేయబడి, మూత్రము విడవబడి, పదే పదే విస్తృతులు కావింపబడినను, శ్రేయస్సును కోరడివాడు ఇన్ని కష్టముల్లోనూ బుద్ధిని ఉపయోగించి ఆధ్యాత్మిక స్థితి అంది సురక్షితముగా ఉండవలెను. పైన పేర్కొనబడిన పలు అసౌకర్యములు భగవద్భక్తుల చరిత్ర ఎందు కలిగి ఉండేది. భగవద్భావన ఎందు పురోగమించిన వాడు అటువంటి పరిస్థితుల ఎందును భౌతిక దేహంతో తాదాత్మ్యం చెందక యుక్తముగా బుద్ధి ద్వారా మనస్సును ఆధ్యాత్మిక స్థితి ఎందే సంలగ్నంగా మునర్చియుండును. హరే కృష్ణ ప్రభుజీ. కృష్ణుడు మనకి ఒక విశుద్ధ భక్తుడి యొక్క లక్షణాలను తెలియజేస్తున్నప్పుడు భగవద్గీతలో కూడా చెప్పాడు, మానవులకి స్పందించినటువంటి వాడు, ద్వంద్వాలకి ప్రభావితుడు కానటువంటి వాడు భక్తుడు, అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఓకే, స్థితప్రజ్ఞుడు గురించి చెప్పారు కదా. సో ఎవరైనా మనల్ని పొగిడినా కానీ మనం పొంగిపోకూడదు. ఎవరైనా మనల్ని అవమానించినా కానీ దానివల్ల కూడా మనం ఎలాంటి ప్రభావితం కాదు.
కృంగిపోకూడదు. మనం ఎలా ఉంటామో, ఎవరైనా వచ్చి మనల్ని ఉట్టిగానే 2 తిట్లు తిట్టేసి వెళ్ళిపోయారనుకోండి, ఆ రోజు అంతా మనం బాధపడతాం. ఆ రోజు అంతా మనం చేయాల్సిన పనులన్నీ ఆపేస్తాం. నిరంతరం అదే ధ్యానం చేస్తుంటాం. వాడు ఎందుకు వచ్చాడు, వాడు ఎందుకు తిట్టాడు, వాడు ఎందుకు వెళ్ళాడు, వాడిని మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాలి, నాకు ఎప్పుడు దొరుకుతాడు వాడు, ఇదే ఆలోచిస్తాం మనం. అవునా కదా? అలా అనుకోగానే బాధపడతాం ప్రభుజీ. అవును ప్రభుజీ. అది ఆ? అయితే అది మళ్ళీ తిట్టాలనుకోగానే ప్రభుజీ బాధపడతాం. అంటే తిట్టాలని అనుకోగానే బాధపడతాం. మీరు బాధపడతారు, మీరు మళ్ళీ తిట్టాలనుకోరు. నాలాంటి వాడు అయితే మళ్ళీ తిట్టాలనుకుంటాడు. ఓకే, అందరూ ఒక స్థాయిలో ఉండరు కదా. కొంతమంది ఆధ్యాత్మికంగా పురోగమించిన వాళ్ళు బాధ కూడా పడరు. కొంచెం తేడా ఉన్నవాళ్ళు, ఇంకొంచెం ఆధ్యాత్మికంగా పురోగమించాల్సిన వాళ్ళు బాధపడతారు. నాలాంటి వాళ్ళు తిరిగి తిడతారు. వాడు ఎక్కడుండో ఎతికి మరీ తిడతారు, పోయి మరి. ఓకే, అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? మనకు జరుగుతున్నటువంటి మానవమానాలకి మనం స్పందిస్తున్నాం. కానీ కృష్ణుడు ఇక్కడ ఏం చెప్తున్నారో చూడండి. దుర్జనులచే ఉపేక్షితుడైనను. కొన్నిసార్లు నువ్వు ఎంత గొప్ప చేసినా కానీ నిన్ను పట్టించుకోరు. నువ్వు చేసినటువంటి పనికి రికగ్నిషన్ రాదు, గుర్తింపు రాదు, ఉపేక్షించేస్తారు. లేదు అంటే ఏదైనా పని చేయాలి, ఏదైనా ఒక విషయం చేయాలి, ఏదైనా ఒక 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 పని చేయడానికి నిన్ను కనీసంగా కన్సిడర్ కూడా చేయరు. వీడు చేయడం, వీడు వేస్ట్, వీడికి ఇచ్చినా కానీ వేస్ట్ అని అనుకున్నారు అనుకోండి, అప్పుడు మనకు బాధ కలుగుతుందా? సో ఆ విధంగా ఉపేక్షింపబడిన, ఇక్కడ చూడండి, నేను ఒక శ్లోకం ఒకరికి ఇవ్వలేదు అనుకోండి, ప్రభుజీ నాకెందుకు శ్లోకం ఇవ్వలేదు అని అంటారు. నన్ను ఎందుకు స్కిప్ చేసేశారు అని అంటారు. అంటే ఏంటవుతుంది అన్నట్టు? ఇక్కడ ఏమన్నారు? దుర్జనుల చోటి ఉపేక్షింపబడిన. ఇక్కడ మనం ఒక శ్లోకం చదవడానికే ఉపేక్షించాం మనం. ఒక్క శ్లోకము చదవడానికి మీరు ఆగండి మాతాజీ, వేరే వాళ్ళు చదువుతారు అని అంటేనే మనకు కోపాలు వచ్చేస్తాయి, మనకు బాధలు కలుగుతాయి. కోపం రాకపోయినా, అరే నాకెందుకు లేదు, ఈరోజు నేను ఎందుకు చదవలేదు అని బాధపడతాం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడు? ఒక చెడ్డవాడు వచ్చి తిట్టినా, చెడ్డవాడు వచ్చి మిమ్మల్ని ఉపేక్షించినా కానీ మీరు దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. అవమానింపబడినా సరే, పరిహసింపబడినా సరే, ఈర్ష్య చూపబడినా సరే, లేదా అజ్ఞానం చే కొట్టబడినా సరే, కట్టివేయబడినా సరే, జీవిక వంచింపబడి, ఉమ్మివేయబడి, మూత్రము నిలుపబడి, పదే పదే విచిత్రు కావింపబడినను శ్రేయస్సును కోరువాడు ఇన్ని కష్టములలోనూ బుద్ధిని ఉపయోగించి ఆధ్యాత్మిక స్థితి ఎందే సురక్షితంగా ఉండాలి. ఇంతకంటే ఏమైనా ఉంటుందండి? ఒక వ్యక్తి కేవలం భక్తుల్లోనే కనిపిస్తారు ఇలాంటి వాళ్ళు. కేవలం భక్తుల్లోనే. ఋషభదేవుడు ఎలా ఉన్నాడు? ఇలానే ఉన్నాడా? ఋషభదేవుడి మీద రాళ్ళు ఇసిరేవాళ్ళు జనాలు, ఆయన ఎలా ఉన్నాడు? సహించాడు. అవధూతలు అలా ఉంటారు. అవధూత స్థాయి మంది కాదు కదండి. ఇక్కడ మనం భక్తుల మధ్యనే గొడవలు వచ్చేస్తున్నాయి. నన్ను పాడనీయలేదు మాతాజీ, మాతాజీ ఆమె ఎప్పుడు పాడుతుందని మనం గొడవ పెట్టేసుకుంటాం. ఏం మాతాజీ ఎప్పుడు మీరే పాడతారా, నన్ను పాడనివ్వరా అని అంటాం కదండి. లేదంటే ఇంకో మాతాజీకి మాట్లాడే అవకాశం ఏమో, ఇంకొక మాతాజీకి శ్లోకం చదివే అవకాశం ఏమో, అన్నీ నేనే చదవాలి, అన్నీ నేనే చేయాలి అనుకుంటాం. ఇలాంటి వాళ్ళని కూడా ఉంటాం కదా. ఇలాంటివన్నీ కూడా మనల్ని ప్రభావితం చేయకూడదు. ఇలాంటివన్నీ కూడా మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం విచలితులు కాకూడదు. ఆధ్యాత్మిక స్థితిలో సురక్షితంగా ఉండగలగాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ 60వ శ్లోకం. సర్వారాధ్య మాతాజీ. శ్రీ ఉద్ధవ వాచ. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్తరం. శ్రీ ఉద్ధవ వాచ. యథైవమనుబుధ్యేయం వదనో వదతాం వరాం. యథైవమనుబుధ్యేయం వదనో వదతాం వరా. శ్రీబుద్ధుడు పలికెను, భక్తులలో శ్రేష్ఠుడా, నేను దీనిని ఏ విధంగా చక్కగా ఎరుగగలను, దయచేసి వివరింపము. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, 61వ శ్లోకం. సునీత మాతాజీ. సుదుస్సహమిమం మన్యా ఆత్మన్యా సదతిక్రమం. సుదుస్సహమిమం మన్యా ఆత్మన్యా సదతిక్రమం. విదుషామపి విశ్వాత్మన్ ప్రకృతిర్హి బలీయసి. విదుషామపి విశ్వాత్మన్ ప్రకృతిర్హి బలీయసి.
ऋते त्वद्धर्म निरतान् शान्तांस्ते चरणालयान् ते त्वद्धर्మ నిరతాన్ శాంతాంస్తే చరణాలయాన్. భావము విశ్వాత్మ భౌతిక జీవనమునందు బద్ధ స్వభావము అత్యంత బలీయమైనది. అందువల్ల తమ పట్ల అజ్ఞానులు చేసేటి అపరాధములను సహించుట పండితులకైనను అతి కష్టము. నీ భక్తి యోగమునందు లగ్నమైన వారు నీ పాదపద్మముల చెంత నిలిచి శాంతిని బడిసిన వారు నగు నీ భక్తులు మాత్రమే అట్టి అవమానములను సహింపగలరు. భాష్యము భగవన్ మహిమల శ్రవణ కీర్తనములందు పురోగమించనిదే సిద్ధాంతపరమైన జ్ఞానము ఎవ్వరినీ నిజమైన సాధువుగా చేయలేదు. కనుక శ్రీ ఉద్ధవునకు జ్ఞానము యొక్క నిజమైన అర్థమును అద్భుతంగా వివరించినట్టు దేవదేవుని పాదపద్మములను మనము వినమ్రముగా ఆశ్రయించవలసి ఉన్నది. శ్రీమద్ భాగవతం నందలి సృష్టి తత్వముల గణనము అనే ఏకాదశి స్కంధములోని 22వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీలయేసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యం సమాప్తము. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు అంటున్నావు మనల్ని ఉపేక్షించినా, మన మీద ఉమ్మి వేసినా, మనల్ని కట్టేసినా, మనల్ని కొట్టినా, మనల్ని తిట్టినా మనము ఆధ్యాత్మిక స్థితిలో స్థిరంగా ఉండాలి, దానికి రియాక్ట్ అవ్వకూడదు అని అంటున్నాం. అది ఎలా సాధ్యమవుతుంది? అసలు దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? సో దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలో నువ్వే చెప్పు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కేవలం అది నీ విశుద్ధ భక్తులకే సాధ్యమవుతుంది. పూర్తిగా నీ మీద ఆధారపడినటువంటి వాళ్ళు, శరణాగతులై ఉన్నటువంటి వాళ్ళు, నీ పాదపద్మాల దగ్గర 100% శరణాగతి అయి ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇలాంటి విషయాలకి స్పందించకుండా ఆధ్యాత్మిక స్థితిలో స్థిరంగా ఉండగలుగుతారేమో, కానీ మామూలుగా ఎవరూ ఉండలేరు. దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ అడిగారు. సో ఈ ప్రశ్నకి సమాధానమే 23వ అధ్యాయంలో అవంతి బ్రాహ్మణుడికి సంబంధించినటువంటి విషయాన్ని, కథని చెప్తారు. అవంతి బ్రాహ్మణుడు. సో నెక్స్ట్ అధ్యాయం కథ ఉంటుంది. సో చాలా చక్కగా కథని మనం చదువుకుందాం. కథ ద్వారా ఒక విశుద్ధ భక్తుడి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఉద్ధవ గీతలో అవంతి బ్రాహ్మణుని గీతము. ఓకే, అది మనము రేపటి నుంచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. అంటే ఈ గీతం ఎవరు చెప్తారు ప్రభుజీ? మరి భగవంతునికి ఈయన కదా జరిగేది ఎప్పుడు ఇదంతా? అందులో భగవంతుడు చెప్తున్నారు ఒక కథ కూడా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా చిన్న సందేశం.